Hi friends, welcome to Market News. Disclaimer ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము బుల్ మార్కెట్ గురించి, బియర్ మార్కెట్ అంటే ఏందో, బుల్ మార్కెట్ అంటే ఏందో మనం తెలుసుకుందాము. Bull market is when stock prices are rising and the economy is doing well, while a bear market is when prices are falling. అంటే బుల్ మార్కెట్ అంటే స్టాక్ ప్రైసెస్ పెరుగుతూ ఉంటాయి. ఓకే, అండ్ ద ఎకానమీ ఈజ్ డూయింగ్ వెల్, ఎకానమీ బాగానే ఉంటుంది. ఓకే, ఎకానమీ బాగానే ఉండి స్టాక్ ప్రైసెస్ పెరుగుతూ ఉంటే బుల్ మార్కెట్ అంటాం. బియర్ మార్కెట్ అంటే స్టాక్ ప్రైసెస్ తగ్గుతూ ఉంటాయి. ఓకే, కంపెనీ ప్రైసెస్ తగ్గుతూ ఉంటాయి. దాన్ని కంపెనీస్ చాలా లాస్లో నడుస్తూ ఉంటాయి. ఓకే, దాన్ని బియర్ మార్కెట్ అంటాం. కంపెనీస్ ప్రాఫిట్స్తో పెరుగుతూ ఉంటే బుల్ మార్కెట్, ఎక్కువ కంపెనీస్. అదే ఎక్కువ కంపెనీస్ పడుతూ ఉంటే డౌన్ ట్రెండ్లో దాన్ని ప్రైసెస్ ఫాల్ అవుతూ ఉంటాయి. కంపెనీ కరెంట్ ప్రైస్ తగ్గుతూ ఉంటుంది. అప్పుడు మార్కెట్ క్యాపిటలైజేషన్ కానీ కంపెనీది తగ్గుతూ ఉంటుంది. ప్రైసెస్ పెరిగితే మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుతూ లాభాల్లో ఉంటాయి. లాభాల్లో పెరుగుతూ ఉంటే బుల్ మార్కెట్ అంటాము. నష్టాల్లో స్టాక్స్ తగ్గుతూ ఉంటే బియర్ మార్కెట్ అంటాము. ఓకే, స్టాక్ ప్రైస్ చేంజెస్ ఎట్లా ఉంటాయంటే, ఓకే, బుల్ మార్కెట్ ఈజ్ వెన్ స్టాక్ ప్రైసెస్ ఇంక్రీజ్ బై 20% ఆర్ మోర్ ఫ్రమ్ ఏ రీసెంట్ లో, వైల్ బియర్ మార్కెట్ ఈజ్ వెన్ ప్రైసెస్ ఫాల్ బై 20% ఆర్ మోర్ ఫ్రమ్ ఏ రీసెంట్ హై. అంటే బుల్ మార్కెట్ అంటే ఏంటంటే ఒక 20%, ఇప్పుడు 20% లేకపోతే అంతకంటే ఎక్కువ రీసెంట్ లో నుంచి పెరిగితే, రీసెంట్ లో నుంచి పైకి 20% లేకపోతే అంతకంటే ఎక్కువ పెరిగితే స్టాక్ ప్రైసెస్, దాన్ని బుల్ మార్కెట్ అంటాము. ఎగ్జాంపుల్. ఓకే, అట్లా కాకుండా బియర్ మార్కెట్ అంటే ఏంటంటే హై నుంచి, రీసెంట్ హై నుంచి కిందికి 20% దానికంటే ఎక్కువ తగ్గితే దాన్ని బియర్ మార్కెట్ అంటారు. 20% కంటే ఎక్కువ పెరిగితే బుల్ మార్కెట్. హై నుంచి కిందికి 20% కంటే ఎక్కువ, 20% లేకపోతే దానికంటే ఎక్కువ తగ్గితే బియర్ మార్కెట్ అంటాం. ఓకే, పెరిగితే బుల్ మార్కెట్, తగ్గితే బియర్ మార్కెట్. ఓకే, GDP changes. A rising GDP indicates a bull market, while a falling GDP indicates a బియర్ మార్కెట్. మన దేశ జీడిపి పెరుగుతూ ఉంటే దాన్ని బుల్ మార్కెట్ అంటాము. ఓకే, జీడిపి తగ్గుతూ ఉంటే, మన దేశ జీడిపి తగ్గుతూ ఉంటే దాన్ని బియర్ మార్కెట్ అంటాము. జీడిపి అంటే గ్రాస్ డొమైన్ ప్రొడక్ట్ ఫ్రెండ్స్. ఇది మన దేశ జీడిపి పెరుగుతూ ఉంటే మనము, మన కంట్రీ బాగుంటుంది, బుల్ మార్కెట్లో ఉంటాము. జీడిపి తగ్గుతూ ఉంటే, ఫాల్ అవుతూ ఉంటే మనము బియర్ మార్కెట్లో ఉంటాము. ఓకే, సప్లై అండ్ డిమాండ్. బుల్ మార్కెట్ అక్కర్స్ వెన్ డిమాండ్ ఫర్ షేర్స్ ఈజ్ హయ్యర్ దాన్ సప్లై. సప్లై కంటే డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు షేర్స్కు బుల్ మార్కెట్లో ఉన్నట్టు. వైల్ ఏ బియర్ మార్కెట్ అక్కర్స్ వెన్ సప్లై ఈజ్ హయ్యర్ దాన్ డిమాండ్. డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉన్నప్పుడు అది బియర్ మార్కెట్ అంటాం. ఓకే, బుల్ మార్కెట్స్ ఆర్ జనరల్లీ కన్సిడర్డ్ ఏ బెటర్ టైమ్ టు ఇన్వెస్ట్ దాన్ బియర్ మార్కెట్స్. బుల్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడము మంచిది, బెటర్ టైము టు ఇన్వెస్ట్. ఓకే, బియర్ మార్కెట్లో ఎవరు పార్టిసిపేట్ చేయరు, ఇన్వెస్ట్ చేయరు. బుల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. అది మంచి టైం అని అందరు అనుకుంటారు, అట్లే ఇన్వెస్ట్ చేస్తారు బుల్ మార్కెట్లోనే. ఇన్ ఏ బుల్ మార్కెట్ యూ హ్యావ్ ఎ గ్రేటర్ ఛాన్స్ ఆఫ్ సెల్లింగ్ అసెట్స్ ఫర్ ఏ హయ్యర్ వాల్యూ దాన్ వెన్ యూ బాట్ దెమ్. మీరు షేర్స్ కొని ఉంటే మీరు బుల్ మార్కెట్లో అమ్మితే ఎక్కువ లాభాలు వస్తాయి మీకు. బుల్ మార్కెట్ అంటే బాగా పెరిగి ఉంటుంది మీరు కొన్న తర్వాత.
మీరు కొని పెట్టుకొని బుల్ మార్కెట్లో అమ్మితే మీకు మంచి లాభాలు వస్తాయి. ఓకే, అది ఓకే. ద ఒరిజిన్ ఆఫ్ టర్మ్స్ బుల్ మార్కెట్ అండ్ బేర్ మార్కెట్ ఈజ్ అన్క్లియర్. అయితే బుల్స్ బియర్స్ కొట్టుకుంటాయి, దాన్నే అప్పుడే స్టాక్ మార్కెట్ పడుతుంది. బుల్స్ అంటే ఆ, వాళ్ళు వాళ్ళు స్టాక్ పెరుగుతుందని, కంపెనీస్ పెరుగుతాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, బుల్ మార్కెట్ అంటాం. బియర్ మార్కెట్ అంటే బియర్స్ అంటే వాళ్ళు ఎప్పుడు తగ్గుతుందని షార్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు తగ్గుతుందా షార్టింగ్ చేద్దామని ఉంటారు. వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు మార్కెట్లలో. ఎవరు స్ట్రాంగ్ అయితే అట్లా వెళ్ళిపోతుంది మార్కెట్. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇది బియర్ మార్కెట్ బుల్ మార్కెట్ అంటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.